సార్ ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ అయితే ఇచ్చారు మాకు. ఆ సాంగ్‌లో ప్రతి లైను మీనింగ్‌ఫుల్ అని తెలుసు. కానీ ఆ మీనింగ్ మాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకంటే ప్రతీదీ మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి రాశారు. సో, ఆ సాంగ్ కోసం మాకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సాంగ్ మొత్తం అని కాదు కానీ పదాలు ఎక్కడెక్కడ కొంచెం క్లిష్టంగా ఉన్నాయని చెప్పి మాట్లాడినవి. యాసకు వచ్చేసరికి మనందరికీ తెలిసిందే. అంటే మన ఉత్తరాంధ్ర యాసలోని వదలడానికి వంగడం అని చెప్పడం ఇవన్నీ కూడా అవి మనకు అర్థమైపోతాయి. కొన్ని పదాలు అర్థం కానివి చాలామంది నన్ను అడిగారు. ఇది ఒక రకంగా వేదిక కాబట్టి నేను కూడా చెప్దాం అనుకున్నాను. బొగతోడి ఆంబవుతూ రంకేసి కుమ్మబోతే కొమ్ములు కూడా తీసి మరి పీపలు ఊదినాడు అని. చాలామంది బొగతోడు అంటే ఏంటి, అసలు పీపలు అంటే ఏంటి అని అడిగారు ఈ దీంట్లో. బొగతోడు అంటే బొగత అంటే ఉత్తరాంధ్రలో పెత్తందారి, బ్రాహ్మణ పెత్తందారిని బొగతలు అంటారు. పెత్తందారి అంటే వ్యవసాయం చేసే బ్రాహ్మణుని. భోక్త, భోక్త అని మనకి ఇంటి పేర్లు ఉంటుంటాయి. భోక్త అని ఆ భోక్తని మనకి ప్రకృతి వికృతికి బొగత అన్నం, పలకలేక బొగత అన్నం. నాకు మా ఏజెంట్ ఒక ఆయన ఉండేవారు నివగాంలో. అక్కడ మా ఆయన్ని బుగతా అని వాళ్ళ పాలేరు ఒక ఆయన పొట్టి అని పిలిచేవాడు. అది చాలా నాకు అనిపించేది, ఈ పదాన్ని భలే ఉంది అని. ఆ తర్వాత వంగపూడి ప్రసాదరావు గారు బుగత చాలా వాడారు. వంగపూడి ప్రసాదరావు గారు అందుకు ఆ బుగత మీద, ఆ పదం మీద ప్రేమ ఉంది. ఎప్పుడైనా వాడితే ఇది వాడదాం అనుకున్నాం. సరిగ్గా అలాంటి అవకాశం దొరికింది. బొగతోడి ఆంబోతు, మామూలు ఆంబోతు అంటే దానికి పెద్ద తిండి గడి పెట్టరు. బొగతోడు అంటే పెత్తందారు ఆంబోతు అంటే ఎలా ఉంటుంది, బాగా వలిసి ఉంటుంది. అదే రంకేసి కుమ్మబోతే కొమ్ములు ఎవడో తీసి, కొమ్ముల్ని తీసేసి దాన్ని బాగా ఊదాడు. పేపలు అంటే ఏంటి, ఇది మాట సౌండ్ వచ్చే బోరలు అంటాం మనం, బోరలు అంటాం. ఆ బోరలు చేసాడని చెప్పడం అది పాయిటిక్గా ఉంటుందని రాశాను. మామూలుగా ఊడదీసేసి పారేసాడంటే ఏం పర్లేదు. ఆ ఊడదీసేసి ఒక విజయంతో విజయం సంపాదించిన తర్వాత ఆనందం వస్తుంది కదా, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పేపలు ఊదినాడు అని. అలాగే పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే అనే దగ్గర చాలామంది పొన్నూరు, మనకి గుంటూరు దగ్గర పొన్నూరు ఉంది. ఆ పొన్నూరు ఏమో అనుకునే సందర్భాలకు ఉన్నాయి. కానీ పొన్నూరు అంటే మన ఉత్తరాంధ్ర యాసలు ఏంటంటే పక్కన ఉండే ఊరు, పొన్నూరు అంటారు. పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే రొమ్ము మీద ఒక్కటిచ్చి కుమ్మిపోయాడు అని. అవన్నీ పదాల అవి ఇక్కడ మనకి పెద్దగా ఇది కాకపోయినా. అలాగే అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు గుంటలెంట పడితేను అనేసి ఒక ఇది ఉంటుంది. అది పాడితే నేను చెప్పగలనేమో సరిగ్గా. అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు గుంటలెంట పడితేను గుద్దిగుండ చేసినాడు. ఆ గుద్దిగుండలోని గుద్దిగుండ అంటే చాలామందికి అర్థం కాదు. గుండ అంటే పొడి అంటే అర్థం అవుతుంది. నేను కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు పొరపాటున కారం గుండ అంటే చాలా విచిత్రంగా చూస్తారు. విజయవాడ చూసేవారు. మిరపగుండ అని విచిత్రంగా చూసేవారు. అక్కడ మిరప పొడి ఏదన్నది, మనకి పొడి బదులు గుండ అనడం అలవాటు ఉత్తరాంధ్రలో. అందుకు అలా కూడా గుద్ది గుండ చేసినాడు అనేది గుద్ది పిండి చేసాడని చెప్పడం. దాన్ని అలా రాసినప్పుడు చాలామందికి ఆ పదం కూడా అర్థం కాలేదా అన్నట్టు నాకు అనిపించింది. మనం సాధారణంగా వాడేస్తుంటాం కదా. అలానే 10 మంది నాగలేని 10 మూరల సొరచేప అంటే చాలామంది మనోళ్ళు చిన్నవి కదా. యాక్చువల్గా షార్క్ని మనం సొర అంటాం, పెద్ద ఉంటాయి కదా, చాలా పెద్ద. ఆ పెద్దవి కూడా మనకు దొరుకుతుంటాయి మన ఏరియాలో. దాన్ని ఆయన త్రివిక్రమ్ గారు కూడా ఒకటి చెప్పారంటే, సాహసకృత్యాలు మనం రాయగలగాలి సార్ సముద్రంలోనివి. అంటే ఒక పడవని ఏదో ఇబ్బందులు ఉంటే తెచ్చినట్టు అలాంటివన్నీ. అంటే దానికన్నా ఇది రాస్తే బాగుంటుంది కదా, దీనికి ఉంటుందని చెప్పి. మామూలు నిర్జీవమైన పడవను తీసుకొచ్చేయడం కొంతవరకు సులువే, కానీ జీవం ఉండే ఒకటి అది పెనుగులాడుతుంటుంది, దాన్ని ఒంటి చేత్తో పట్టుకురావడం అనేది, ఇవన్నీ దీంట్లో ఇది చేయండి. అలానే కొన్ని సింబాలిక్గా ఆయన తీసుకున్నారు. నేను మామూలుగా వరదల గుంటగాళ్ళు చిక్కుకొని బిక్కుమంటే ఈతెదుకుంటూ పోయి ఈడ్చుకొచ్చినాడు అని, అది సింబాలిక్గా ఆయన తీశాడు. ఇవన్నీ సింబాలిజం కొన్ని దగ్గర మనకి పనికొచ్చేవి.
ఇవి మొత్తం పాటలోని ఇవన్నీ కూడాను. ఇంకెక్కడైనా పదాలు ఉంటే కూడాను నేను చాలా చోట్ల చెప్పాను. ముఖ్యంగా కోరా దీంట్లో నేను రాశాను పూర్తిగా ఈ పదాలు. నేను చాలామంది అడిగితే. అలాగే ఇప్పుడు ఇళయరాజా గారు కూడా నీ పక్క గరికిపాటి గానా దమిడి శామంతి అని రాసినప్పుడు గరికపాటి అంటే ఏదో పేరుంది కదా అని ఆయన ఇది చేశారు. అప్పుడు కృష్ణవంశీ గారు పక్కన ఉండి చెప్పారు, లేదంటే గరిక అంటే గ్రాస్ గ్రాస్ వెయిట్ లాగా అని చెప్పి. దమ్మిడి చేమంతి తింటేని కూడా ఆయన ప్రతి పదం, ఆయన ఇళయరాజా గారు ప్రతి పదం అసలు అర్థం చేసుకుంది. నాది కాజల్ శ్యామ్ గారు ప్రతిదీ కూడాను. అందుకే 2 రోజులు పట్టింది ఆయన దగ్గర పాట ప్రతిదీ ఇది చేసుకోవడం. ఆయన ఒక మ్యూజియం, ఆయన ఇళ్ళు, ఆ ఇంట్లోనే 2 రోజులు, ఎందుకంటే స్టూడియో సంథింగ్ ఏదో అయింది ఆ టైంలో, ఇంట్లోనే చేసాం. రాసిన తర్వాత నేను రికార్డింగ్ వరకు ఉండాల్సింది, కానీ కోవిడ్ ఆరంభమైంది, మేము వచ్చాం కోవిడ్ ముందు. ఆ తర్వాత ఆ పాటని ఆయన పేరు రాహుల్ నంబియార్ చేత పాడించారు. అసలు ఆ టైంలో అయితే బాలసుబ్రహ్మణ్యం చేత కానీ ఇంకెవరు శంకర్ మహాదేవన్ ఎవరు ఉన్నారు కదా, ఇద్దరి చేతి పాడేద్దాం అయితే ఆ డిస్కషన్ జరుగుతుండేది. అది ఎంతవరకు అవుద్దని అనుకున్నాం, కానీ ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పోవటం, ఆ తర్వాత మళ్ళీ ఈ నంబియార్ గారి చేతి పాడించడం. ముందు అనుకున్నారు వాళ్ళ డిస్కషన్, మనకు కూడా అది తెలీదు. ఆ తర్వాత నేను మరి ఇళయరాజా గారు తెలిపితే కృష్ణవంశీ గారి దగ్గరుండి ఆ పాటనంతా చేయించారు, సెట్టింగ్ చేసి.